ఎవరు లేరా ఇంట్లో? మీరు ఒక్కరేనా? ఒక్కరే ఉంటారా తాతయ్య? అవునా? బామ్మగారు ఎవరు లేరా? మీ ఆవిడ? మా ఆవిడ దవాఖాన పోయింది. దవాఖాన అంటే కొల్లాపురం హాస్పిటల్. సుస్థ అయితే హాస్పిటల్. అయ్యో అవునా? ఒక్కరే ఉంటారా ఇంట్లో? అయ్యో పిల్లలు? పిల్లలు ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చనిపోయారా? ఎలా చనిపోయారు తాతయ్య? ఎట్లనా అంటే ఎట్లా చనిపోయారు? హైదరాబాద్ పోయి అక్కడనే చచ్చిపోయాను. ఎలా చనిపోయారు? ఎట్లా చచ్చిపోయింది అక్కడనే చచ్చిపోయింది వేసుకొచ్చాను. అక్కడ పనికి వెళ్ళారా? ఏ పని చేయడానికి వెళ్ళారు? అక్కడ ఇక్కడ హైదరాబాద్ పోయిండ్రు. నాకు తెలియదు. ఇద్దరు ఒకే రోజు చనిపోయారా? 2-3 ఏళ్ళకు ఒకడు 2-3 ఏళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యాయా? పెళ్ళిళ్ళు అయ్యాయా? కోడళ్ళు ఎక్కడ ఉంటారు? కోడళ్ళు ఒక తల్లిగారి ఇంటికి ఆడ ఉంది, ఒక ఆడ పాతిళ్ళు ఉంది, ఇంకోటి ఆడ ఉంటుంది. మీతో ఉండరు ఎవరు? మేమిద్దరమే. మీరిద్దరే ఉంటారు. మనవాళ్ళు ఎవరైనా రావటం వెళ్ళటం చేస్తారా? వస్తారు, వచ్చిపోతారు. ఇలా కొన్ని ఫ్యామిలీస్ చూస్తుంటే చాలా అంటే చాలా బాధాకరమైన పరిస్థితులు అండి ఇవన్నీ. పిల్లలు పాపం ఎలా జీర్ణించుకుంటున్నారో ఏంటో. మనం 10 రోజులు మన పిల్లలు ఎక్కడైనా 10 రోజులు స్కూల్కి హాలిడేస్ వస్తేనే ఎక్కడైనా పంపిస్తేనే వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళు ఎలా ఉన్నారా ఏంటా అన్న దీంతో ఉంటాం. అలాంటిది ఇంకా లేరు రారు అంటే వీళ్ళ బాధ, లోపల గుండెలో ఉన్న బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. రేషన్ వచ్చాం కాబట్టి మనకు వచ్చింది ఏదో కొంచెం ఇచ్చి వీళ్ళని ఏమి తృప్తిపరచలేం, కానీ ఏదో కొంతవరకు కనీసం తినడానికైనా వీళ్ళకి ఇస్తే బాగుంటుంది. తాతయ్య గారు బియ్యం మీకే, తాతయ్య చెప్పింది. తాతయ్య గారు అమ్మమ్మ వస్తే చెప్పండి, అందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి, ఆయిల్ ప్యాకెట్లు, కారం ఏమి కొనకండి మీరు, సరేనా? మీరు ఈ మధ్య కూలి పనులకు వెళ్తారా మీరు? బియ్యం కోతలే పింఛన్ వస్తుంది. ఫంక్షన్ మీదే ప్రస్తుతం వీళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంతకన్నా ఈ వయసులో ఏం చేస్తారండి పాపం, కష్టం కూడా ఏం చేస్తారు. ఒక రోజు వెళ్ళినా 2 రోజులు ఏదో ఒక జ్వరము అది ఇదని వస్తూ ఉంటుంది. దానికన్నా ఇంట్లో ఉండడమే బెటర్. ఉన్న దాంట్లో ఏదో ఒకటి కొంచెం తృప్తిగా తిని ఉండటం కన్నా ఇంతకన్నా ఏం చేయలేరు ఈ వయసులో వాళ్ళు. తాతయ్య గారు తీసుకుంటారా? డబ్బులు తీసుకుంటారా? తీసుకుంటాం తల్లి, తీసుకో తాత, ఇస్తాను తాత. మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను చెప్పండి. హ్యాపీగా అమ్మమ్మ వచ్చిన తర్వాత సంతోషంగా ఉండాలి. అమ్మమ్మ చూసి హ్యాపీ ఫీల్. అమ్మమ్మకి ఇస్తారు కదా డబ్బులు, ఇస్తారు కదా. నేను మళ్ళీ వస్తాను, అమ్మమ్మని అడుగుతాను నేను. మళ్ళీ మీరు ఏం చేయొద్దు, తినడానికని ఇచ్చాను నేను, మీరు తృప్తిగా భోజనం చేయండి. ఇవ్వండి, మీకే నాకేమి ఇవ్వద్దు, ఉంచుకోండి, మంచిగా తినండి, మంచిగా భోజనం చేయాలని దీంతో నేను అంత దూరం నుంచి వస్తున్నాను మీ అందరి దగ్గరికి. సరేనా తాత? తీసుకొని లోపల పెట్టుకో, సరేనా? నేను వెళ్ళొస్తాను, బాయ్.